దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన వారలారా, ఈ సృష్టిని చూస్తున్నప్పుడు ఎంతగానో వింతగానో మరి ముఖ్యంగా ఆశ్చర్యం కలుగుతుంది. కీర్తనకారుడైనటువంటి దావీదు చెప్తున్నాడు, నా యొక్క పుట్టుకను చూస్తున్నప్పుడు నాకు ఆశ్చర్యము భయము కలుగుతుందని. అటు రీతిగానే ఈ యొక్క సృష్టిని చూస్తున్నప్పుడు కూడా ఆయన నోటి మాట వల్ల కలిగిందని ఆది కాండంలో చెప్తున్నారు. అదేవిధంగా కీర్తనకారుడు కూడా చెప్తున్నాడు, భూమి ఆకాశమ చెవియొగ్గుమ అన్న రీతిగా ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి వాటన్నిటిని దేవుడు సృష్టించాడు. ఈ సృష్టిని చూడండి, సృష్టిని చూసినప్పుడు ఎంత ఆహ్లాదకరంగా ఏ విధంగా ఉందో అటు రీతిగానే మానవుడైనటువంటి మనము కూడా దేవుని మాటకు లోబడి దేవుడు చెప్పిన రీతిగానే మనం అందరం నడుచుకోవాలి. అదే వాక్యానుసారంగా చూసుకున్నట్టయితే కొండలతో నాకు కనులు వచ్చినా నాకు సహాయం ఎక్కడ వచ్చినా నిజమే. ప్రియమైన వాళ్ళరా, ఈ కొండలు లేదంటే ఇక్కడ చూసినటువంటి జలరాశులు ఏది మనకి సహాయంగా ఉండవు, కానీ ఇది మానవునికి సాకారంగా ఉండడానికి దేవుడు చేసిన సృష్టి. అదేవిధంగా మనం కూడా కొండల తట్టు కనులెచ్చున్నా మనకి సహాయం ఎక్కడ దొరుకుతుందంటే యెహోవా వల్లనే మనకు సహాయము. ఈ సృష్టించిన సృష్టికర్తను మనము ప్రేమిద్దాము, సృష్టికర్తను ఆరాధిద్దాము. ఈ సృష్టిని చూసి మనము ఆయన ఉనికిని జ్ఞాపకం చేసుకుందాము. మనం ఎప్పుడు దేవునికి లోబడి ఉందాము, దేవుని మాటలు మాత్రమే అంగీకరిద్దాము. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.